నమస్కారం అండి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు నేను ఉన్నది తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు బాగా టార్చర్ చేస్తున్నారండి నాకు. నేను జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు తప్పులు చేస్తూ ఉంటే పేషెంట్లతోటి అడిగి ఒక వార్త కవర్ చేశాను. ఆ కవర్ చేస్తే జహీరాబాద్ టౌన్ ఎస్ఐ గారు నన్ను టార్చర్ చేస్తున్నాడు, భయపట్టిస్తున్నాడు, నా మీద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తా అంటున్నాడు. ఇటువంటి వార్తలు కవర్ చేయొద్దని చెప్తున్నారు. హై స్కూల్లో టీచర్స్లు ప్రిన్సిపాల్లు తప్పు చేస్తే పిల్లలకు సరిగా భోజనం ఇవ్వలేదు, నాన్న ఇబ్బందులు పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాను. నేను అక్కడ హై స్కూల్ వార్త కవర్ చేశాను. నేను ఆధారాలు పట్టి కవర్ చేశాను. మన కౌన్సిలర్లు జహీరాబాద్ టౌన్లో కౌన్సిలర్లు ప్రజలకు పనులు చేయలేకపోతే సాక్షర ఆధారాలతో సహా నేను వార్త కవర్ చేశాను. ఇట్లా వార్తలు కవర్ చేయదట. జహీరాబాద్ టౌన్ పిఎస్ ఎస్ఐ గారు నన్ను భయపట్టించారు. ఇప్పుడు ప్రతి మండలంలో తహసీల్దార్ తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు పోలీసు వాళ్ళు? తహసీల్దార్ తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఆడియోలు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? కౌన్సిలర్ తప్పు చేస్తున్నాడు, మరి పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు చేస్తలేరు? డాక్టర్లు తప్పు చేస్తున్నారు, మన ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? గవర్నమెంట్ స్కూళ్ళలో తప్పులు చేస్తున్నారు టీచర్లు, ప్రిన్సిపాల్ ఇట్లా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? దానికి ఆన్సర్ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్కి నేను అడుగుతున్నాను, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఇస్తారా? అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తే మీడియా మిత్రుడు అడగద్దా? హక్కు లేదా? మీడియాకు పూర్తిగా అధికారం ఉందండి. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు సేవ చేసే మీడియా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము తప్పకుండా ముందుంటాము, తప్పకుండా పరిశీలిస్తాము. ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటాం మేము. అయితే మా టౌన్ జహీరాబాద్ టౌన్ పిఎస్ ఎస్ఐ గారు నాకు ప్రతిసారి ఫోన్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కు రా, నీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్ రాకపోతే నీ మీద 2 కేసులు పెట్టి నీకు జైలు పాలు చేస్తాను అని భయపట్టిస్తున్నారండి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అండి, నేను తప్పు చేయలేదు, నేనెందుకు భయపడాలి? నేనేమన్నానంటే ఎస్ఐ గారికి, సార్ మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఏమని కంప్లైంట్ ఇచ్చారు నాకు చెప్పండి, నేను వస్తాను. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ నాకు చూపించండి, నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరో తప్పులు చేయవచ్చు, ఆ తప్పులు నేను బయట పెడతానని వాళ్ళకు ఉచ్చబడ్డది, వాళ్ళకు భయపడ్డారు. వాళ్ళు భయపడి పోలీసుల సపోర్ట్ తీసుకొని నా మీద అబద్ధాలు కేసు పెట్టచ్చు, కాదంటలేను. కానీ ఎవరు పెట్టారు కంప్లైంట్, ఎవరు ఇచ్చారు నా మీద? నాకు టార్చర్ చేసుడు ఎందుకు? నాకు రిజల్ట్ కావాలి కదా, నాకు పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు, నాకు రిజల్ట్ ఏంది? దానికి కారణం ఏంది? దేని గురించి పిలిపిస్తున్నారు? నాకు దానికి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి కదా పోలీసు వాళ్ళు. దానికి ఆన్సర్ ఇస్తలేరు. అరే నువ్వు వస్తావా లేవురా నువ్వు అని రారా మాట్లాడతారా పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళకి అసలు రూల్స్ చట్టం తెలుసా? ఒక మీడియా మిత్రుడి మీద శైలి ఆవడితే 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి పోలీసు వాళ్ళు, 3 నెలలు జైలు శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళకు. ఇది చట్టం తెలియదు ఆ పోలీసు వాళ్ళకు. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది. మా ఛానల్ ఇండియాలో నంబర్ 1 ఛానల్, ఇది ప్రజల పక్షాన ఉంటుంది మా జహీరాబాద్ టౌన్ పిఎస్ ఎస్ఐ గారికి నేను అడుగుతున్నాను, నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కాపీ ఇవ్వండి నాకు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? నేను వస్తాను పోలీస్ స్టేషన్కు. అసలు నన్ను పిలిపిస్తున్నారు దేని గురించి? దాని ఆన్సర్ ఏంది? దేని గురించి? కారణం ఉండాలి కదా. కారణం లేని పోలీస్ స్టేషన్ రారా నువ్వు రాకపోతే నీ మీద కేసులు పెడతా. ఎవరికి దబాయిస్తున్నారు సార్? పోలీసు వాళ్ళకి తెలియదా? ఒక మీడియా వాళ్ళ మీద దబాయిస్తారా? మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? మీడియా వాళ్ళ మీద చేతుల్లో పడతారా? ఇది తప్పు ఎస్ఐ గారు. ఎందుకంటే
ఒక మీడియా మిత్రుడి మీద చేయలాబడితే 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి పోలీసులకు 3 నెలలు జైలు శిక్ష కూడా ఉంది. ఇది చట్టం తెలియదా పోలీసులకు? వాళ్ళు తెలుసుకొని నాతో మాట్లాడండి. నేను ఒక దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు కవర్ చేయను. నాకు తెలుసు కొంతమంది మీడియా మిత్రులు అమ్ముడు పోయిన బానుసులు చెత్త నా కొడుకులు ఉన్నారు. కానీ ఈ చాందు పాషా ఎవరికి అమ్ముడు పోయేటోడు కాదు. న్యాయం కోసము నేను హక్కుల గురించి నా ప్రాణాలు ఇస్తున్న నా ప్రజల గురించి నేను ఏమైనా చేయగలుగుతాను. ఎందుకంటే నేను ప్రజల గురించి పుట్టాను. ప్రజలకు న్యాయం జరగాలని నేను పోరాటం చేస్తాను. మీడియా ఎవరి బానిసలు కాదు. పోలీసులకు చెప్తున్నానే, దమ్ముంటే ధైర్యం ఉంటే గవర్నమెంట్ అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. దమ్ము లేదు. అది కౌన్సిలర్స్ తప్పులు చేస్తున్నారు, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఆడియో తప్పు చేస్తున్నాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? పోలీసులు తప్పులు చేస్తున్నారు, మరి పోలీసులకు ఎవరు అడగాలండి? ఒక వ్యక్తి తాగకున్నా కానీ తాగాడని అతని మీద కేసు నమోదు చేస్తున్నారు, అతని దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, అతని మీద కొడుతున్నారు. అతనికి పోలీస్ స్టేషన్ పోయి తీసుకుపోయి అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇది తప్పు చేస్తున్నారు పోలీసులకు కూడా శిక్ష పడుతుంది. ఫస్ట్ చట్టం తెలుసుకోవాలి. పోలీసులు న్యాయస్థానంలో న్యాయవాది ఏం చెప్పారు అది కనుక్కోండి. సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అది తెలుసుకోండి. మీడియా వాళ్ళతోటి పెట్టుకోవద్దు, సర్వనాశనం అయిపోతారు. పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా కానీ గవర్నమెంట్ అధికార వాళ్ళైనా సరే మీడియాతోటి పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు. గవర్నమెంట్ అధికార వాళ్ళు, పొలిటికల్ పార్టీ వాళ్ళ లీడర్ కూడా. నేను ఒప్పుకుంటాను. దీంట్లో చాలామంది మీడియా మిత్రులు డబ్బులకు ఆశపడి అమ్ముడు పోయారు, బానిసులు అయిపోయారు. చాంద్ పాషా ఎవరికి బానిసుడు కాడు, ఒక దేవునికి బానిసులు అవుతాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నా నంబర్ ఇస్తున్నాను. ఎందుకు తెలుసా? తెలంగాణ ప్రజలు నాకు లైక్ చేస్తారు, నేను మంచివాడిని నాకు సపోర్ట్ చేస్తారు, నేను మంచి పనులు చేస్తానని చాలామందికి తెలుసు. అది వీళ్ళకి నచ్చతలేదు. ఎవరికి పోలీసులకు నచ్చతలేదు నేను మంచి పనులు చేస్తే, కౌన్సిలర్లకు నచ్చతలేదు, ఏరియా ఎమ్మెల్యేలకు నచ్చతలేదు నేను మంచి పనులు చేస్తే, గవర్నమెంట్ అధికార వాళ్ళకు నచ్చతలేదు నేను మంచి పనులు చేస్తే. ఎందుకంటే అధికార వాళ్ళు అవినీతి పనులు చేస్తున్నారు, లఫంగా పని చేస్తున్నారు. అది నేను బయట పెడుతున్నాను. అందుకే వాళ్ళకు ఉచ్చబడ్డది. గవర్నమెంట్ అధికార వాళ్ళకు, గవర్నమెంట్ టీచర్స్లకు, గవర్నమెంట్ ప్రిన్సిపాల్లకు, ఆర్ కౌన్సిలర్లకు కూడా ఉచ్చబడ్డది. అందుకే నా మీద తప్పు చెప్పి నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, నేను వస్తాను పోలీస్ స్టేషన్కు. నేను ఎస్ఐ గారికి అదే చెప్తున్నాను. కంప్లైంట్ ఎవరిచ్చారు నా మీద, ఏమని ఇచ్చారు ఆ కాపీ చూపించండి, నేను వస్తా పోలీస్ స్టేషన్కు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఆ ధైర్యంతో దర్జాగా మాట్లాడుతున్నాను. వస్తాను. నాకు రిజల్ట్ కావాలి కదా. ఎందుకు నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు? రాత్రి 12 గంటలకు ఫోన్లు చేస్తున్నారు, 1 గంటలకు ఫోన్ చేస్తున్నారు. జైరాబాద్లో కల్పిస్తే నిన్ను జైలు పంపిస్తానని భయపడిస్తున్నారు ఎస్ఐ గారు. ఏ ఎస్ఐ గారు? జహీరాబాద్ టౌన్ ఎస్ఐ గారు. అవునండి, నేను సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు, సిఐలు బాగా టార్చర్ చేస్తున్నారు మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు తప్పు, మానుకోవాలి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. నా నంబర్ నోటెడ్ చేసుకోండి. ఒకవేళ కొంతమంది తెలియకపోతే నా నంబర్ తీసుకోండి. నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, 8862474666. ఇది నా వాట్సాప్ నంబర్. ఎందుకంటే నేను కరెక్ట్ మనిషిని, ప్రజలకు సేవ చేస్తాను. అందుకే నా నంబర్ కరెక్ట్ ఇస్తున్నాను. ఒక కౌన్సిలర్ కరెక్ట్ నెంబర్ ఇయ్యడు, ఎమ్మెల్యే కరెక్ట్ నెంబర్ ఇయ్యడు, ఒక పోలీస్ ఆఫీసర్ నెంబర్ కరెక్ట్ ఇయ్యడు, ఒక తహసీల్దార్ నెంబర్ కరెక్ట్ ఇయ్యడు. ఈ మహమ్మద్ చాంద్ పాషా ప్రజల పక్షాన ఉండే మనిషి. నేను కరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను. పోలీసులకు ఇది హెచ్చరిక. నేను చెప్పేది ఫోన్లు చేసుడు, టార్చర్ చేసుడు మానుకోవాలి. తప్పు చేస్తున్నారు పోలీసు వాళ్ళు.